జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో ఏవి నీ వెనుక రావు. నువ్వు సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించింది ఏది మనది కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటి వారి హృదయంలో ప్రేమ తప్ప. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 6, 2024, శుక్రవారం. తిథి పంచమి, మధ్యాహ్నం 12:07 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం శ్రవణం, సాయంత్రం 5:18 వరకు. తదుపరి ధనిష్ట. యోగము ధ్రువ, ఉదయం 10:43 వరకు. తదుపరి వ్యగాతము. కరణం బాలవ, మధ్యాహ్నం 12:07 వరకు. తదుపరి కౌలవ, రాత్రి 11:39 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:23. సూర్యాస్తమయం సాయంత్రం 5:34. చంద్రోదయం ఉదయం 10:41. చంద్రాస్తమయం రాత్రి 10:17. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:35 నుండి 11:59 వరకు. యమగండం మధ్యాహ్నం 2:46 నుండి 4:10 వరకు. గుళిక కాలం ఉదయం 7:47 నుండి 9:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:21 నుండి 1:06 వరకు. వర్జము రాత్రి 9:13 నుండి 10:48 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 6:58 నుండి 8:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:32 వరకు. శుభ గడియలు ఉదయం 9:25 నుండి 10:30 వరకు. తిరిగి సాయంత్రం 4:10 నుండి 5:18 వరకు. డిసెంబర్ 6, శుక్రవారం. ఈ రోజు ఉన్న తేదీ పంచమి, మధ్యాహ్నం 12:07 వరకు ఉంది. తదుపరి షష్ఠి. శుక్లపక్ష పంచమి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తేదీ. తదుపరి వచ్చే షష్ఠి తిథి పక్షచిత్ర తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. షష్ఠి తిథి పక్షరంధ్ర నిషిద్ధ గడియలు మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 3:34 వరకు ఉంటాయి. ఇవి శుభకార్యాలకు అనుకూలమైన గడియలు కాదు. శుక్రవారం షష్ఠి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాబట్టి ఈరోజు పక్షరంధ్ర నిషిద్ధ గడియలు పూర్తయిన తర్వాత ఒకవేళ తప్పక షష్ఠి తిథిని శుభకార్యాలలో వినియోగించుకోవాలనుకుంటే వినియోగించుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 5:18 వరకు ఉన్న శ్రవణ నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే ధనిష్ట కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం. ఈ రోజు ఉన్న 2 నక్షత్రాలు కూడా చర నక్షత్రాలు కాబట్టి ఈ రోజు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా అనుకూలంగానే ఉంటుంది.
ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధియోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తెల్లవారుజామున 5:07 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు తెల్లవారుజామున 5:07 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు తెల్లవారుజామున 5:07 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: పౌర రక్షణ దినోత్సవం, ఆంధ్రప్రదేశ్కు చెందిన అవధూత కాశీ నాయన గారు శివైక్యం చెందిన రోజు, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి, మహానటి సావిత్రి గారి జయంతి, జర్మనీకి చెందిన భాషావేత్త బహుభాషా కోవిదులు మ్యాక్స్ ముల్లర్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 6 శుక్రవారం దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి ప్రశంసలు లేదా పొగడ్తలు అందుకుంటారు. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. సింహరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కన్యా రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. తులారాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి అవసరానికి అండగా నిలబడతారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి దైవ బలం రక్షిస్తుంది. కుంభరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.